హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం కదా. సో దానికి రిలేటెడ్ ఫస్ట్ వీడియో అనమాట. ఓకేనా. సో గామా డిస్ట్రిబ్యూషన్, డిఫైన్ గామా డిస్ట్రిబ్యూషన్. సో మనందరికీ తెలుసు గామా డిస్ట్రిబ్యూషన్ అనేది కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ రిలేటెడ్ అనేసి. సో డెఫినేషన్ చెప్పుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఏ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్, ఎందుకంటే ఇది కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించింది కాబట్టి గామా డిస్ట్రిబ్యూషన్, అందుకని ఎక్స్ వేరియబుల్ అనేది మనం దేంట్లో తీసుకోవాలి, కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్లో తీసుకోవాలి. అందుకని ఏ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ ఈజ్ సెట్ టు ఫాలో గామా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫస్ట్ కైండ్. ఓకేనా. మనం ఇప్పుడు నేర్చుకునేది ఏంటి, గామా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫస్ట్ కైండ్ డెఫినేషన్ అనమాట. దీన్నే మనం ఏమనొచ్చు అంటే గామా విత్ వన్ పెరామీటర్ అని కూడా అనొచ్చు. గామా విత్ వన్ పెరామీటర్. ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ అని ఏమనొచ్చు మన వన్ పెరామీటర్ అంటే ఒక్క పెరామీటర్ ఉంటే దాన్ని ఫస్ట్ కైండ్ అంటాము, టూ పెరామీటర్స్ ఉంటే దాన్ని సెకండ్ కైండ్ అనేసి అంటామన్నమాట. ఓకే. సో గామా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫస్ట్ కైండ్ విత్ పెరామీటర్ ల్యాండా. ఓకేనా. ఫస్ట్ కైండ్లో మనకి పెరామీటర్ ఏంటి, ల్యాండా. పెరామీటర్ అంటే ఏమని అనుకున్నాము, పెరామీటర్ అంటే విచ్ వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ అవుట్. ఓకేనా. ఆ వాల్యూ అనేది మనం కనుక్కోగలుగుతాము, దాన్ని మనం పెరామీటర్ అనేసి అంటాము. ఇఫ్ ఇట్స్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్, ఇక్కడ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఎందుకు వచ్చింది అంటే కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్స్ తీసుకున్నాము అంటే ఖచ్చితంగా మనకి ఇక్కడ డెన్సిటీ ఫంక్షన్ అనే వర్డే వస్తుంది. అదర్వైజ్ వీల్ కాల్ ఇట్ యాజ్ మాస్ ఫంక్షన్. కానీ ఇక్కడ మనం కంటిన్యూస్ వాడాం కాబట్టి కంపల్సరీ డెన్సిటీ ఫంక్షన్ అనేది వస్తుంది అనమాట. ఈజ్ గివెన్ బై f of x equals to e to the power of minus x into x to the power of lambda minus 1 by gamma of lambda. ఓకేనా. అండ్ దట్ టు ఈ ఎక్స్ అనేవి జీరోకి ఇన్ఫినిటీకి మధ్యలోనే ఉండాలన్నమాట. అంటే ఏంటి, ఇక్కడ మనం ఓన్లీ పాజిటివ్ వేరియబుల్స్ని మాత్రమే కన్సిడర్ చేస్తున్నాము అనేసి అర్థం అనమాట. అండ్ దట్ టు ల్యాండా అనేది ఎప్పుడు కూడా గ్రేటర్ దెన్ జీరోనే ఉండాలి. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ద డెఫినేషన్ అండ్ ఫార్ములా. సో నెక్స్ట్ వచ్చేసి ఈ గామా ఇంటిగ్రల్ అనేది మీరు కంపల్సరీ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఈ గామా ఇంటిగ్రల్ అనేది మనకి మూమెంట్స్ చేస్తాం కదా, సెంట్రల్ మూమెంట్స్ నాన్ సెంట్రల్ మూమెంట్స్లో యూజ్ అవుతుంది అనమాట. ఓకే. సో ఇంటిగ్రేషన్ జీరో టు ఇన్ఫినిటీ, ఇక్కడ చూడండి మనం జీరో టు ఇన్ఫినిటీ లిమిట్సే కదా తీసుకుంది, అందుకని ఇంటిగ్రేషన్ జీరో టు ఇన్ఫినిటీ ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ల్యాండా మైనస్ 1 డిఎక్స్. ఒకవేళ మనం చేసేటప్పుడు మనకి ఈ టర్మ్ గినక వస్తే అప్పుడు మనం గామా ఆఫ్ ల్యాండాని మనం డైరెక్ట్గా రాసుకోవచ్చు అనమాట. ఓకేనా. దీన్ని మనం గామా ఇంటిగ్రల్ అంటాం. మళ్ళీ గామా ఆఫ్ ల్యాండాని మనం ఎలా రాసుకోగలుగుతాము, గామా ఆఫ్ ల్యాండా ఈక్వల్స్ టు ల్యాండా మైనస్ 1 ఇంటూ గామా ఆఫ్ ల్యాండా మైనస్ 1 అని we can able to write అనమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ గామా డిస్ట్రిబ్యూషన్ ఫస్ట్ కైండ్ డెఫినేషన్. సో మరి ఈ గామా డిస్ట్రిబ్యూషన్ అనేది మనకి రియల్ లైఫ్లో ఎలా యూజ్ అవుతుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ గామా డిస్ట్రిబ్యూషన్ అనేది మన కిచెన్లో ఎలా యూజ్ అవుతుంది, ప్లే గ్రౌండ్లో ఎలా యూజ్ అవుతుంది, హాస్పిటల్స్లో ఎలా యూజ్ అవుతుంది. ఓకేనా. సో విల్ డిస్కస్ గామా డిస్ట్రిబ్యూషన్ అనేది కిచెన్కి వద్దాం. సో అందరు కూడా ఫుడీస్ కదా. సో మనందరికీ కూడా కిచెన్ అనేది వెల్ నోన్ థింగ్ అనమాట. సో మనం కిచెన్కి వెళ్ళినప్పుడు కంటైనర్స్ ఉంటాయి కదా, మనకి కిచెన్లో కంటైనర్స్ ఉంటాయి కదా, ఆ కంటైనర్స్లో ఉన్న గూడ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ బౌల్ తీసుకోండి. షుగర్ బౌల్లో మనకి కొంచెమే షుగర్ ఉందనుకోండి, వీ కెన్ ఎక్స్పెక్ట్ దట్ వన్. అంటే ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఓకే ఇది వచ్చేసి మనకి ఒక 1 వీక్ మాత్రమే వస్తుంది, సో వీ హ్యావ్ టు బై షుగర్. అంటే ఏంటి, ఇక్కడ ఉన్నది అయిపోవడానికి వస్తుంది, నెక్స్ట్ ఫ్యూచర్ ఈవెంట్ ఎప్పుడు వస్తుంది, ఈ రెండిటి మధ్యలో టైం మెజర్ చేసేదే గామా డిస్ట్రిబ్యూషన్ అనమాట. ఓకేనా. సరే ప్లే గ్రౌండ్ తీసుకుందాం. ఓకే, కిచెన్ అనేది మీకు ప్రాపర్గా అర్థం కాలేదు అనుకోండి, ప్లే గ్రౌండ్ తీసుకుందాం. ప్లే గ్రౌండ్లో ఫస్ట్ ఒక ప్లేయర్ అనేవాళ్ళు గేమ్ ఆడుతూ ఉంటారు. నెక్స్ట్ ఇంకొక ప్లేయర్ రావడానికి, ఈ ప్లేయర్ అవుట్ అయ్యి ఇంకొక ప్లేయర్ రావడానికి ఎంత టైం పడుతుంది అనేదే ఈ గామా డిస్ట్రిబ్యూషన్ అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ హాస్పిటల్స్ తీసుకోండి. హాస్పిటల్లో ఒక పేషెంట్ని డాక్టర్ చెక్ చేసేటప్పుడు
ఇంకొక పేషెంట్ టైం ఎస్టిమేట్ అనేది వీ కెన్ ఏబుల్ టు క్యాలిక్యులేట్ అనమాట. ఓకేనా? సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ గామా డిస్ట్రిబ్యూషన్. అంటే ఒక ఈవెంట్ ఇంకొక ఈవెంట్కి మధ్యలో ఉన్న టైంని మెజర్ చేసేదే గామా డిస్ట్రిబ్యూషన్. ఓకేనా? మరి ఇది ఎందుకు యూజ్ అవుతుంది? గామా డిస్ట్రిబ్యూషన్ అనేది హాస్పిటల్స్లో కానివ్వండి, షాపింగ్ మాల్స్లో కానివ్వండి, ఎందుకు యూజ్ అవుతుంది మనకి అంటే, వాళ్ళు ఒకవేళ క్రౌడ్ అనేది ఎక్కువగా ఉందనుకోండి, ఒక్కొక్కళ్ళకి ఒక 1 అవర్ పడుతుందనుకోండి, వచ్చిన కస్టమర్స్‌కి కానివ్వండి, పేషెంట్స్‌కి కానివ్వండి, ఒక 1 అవర్ అలా పడుతుంది, లేకపోతే హాఫ్ అన్ అవర్ పడుతుంది. అంటే సో దట్ వాళ్ళు వాళ్ళ స్టాఫ్‌ని ఇంప్రూవ్ చేసుకుంటారనమాట. ఓకేనా? ఇద్దరు స్టాఫ్ ఉంటే సో క్రౌడ్ ఎక్కువ అవుతుంది కాబట్టి నెక్స్ట్ దే విల్ గో విత్ థర్డ్ మెంబర్. సో ఇలా వాళ్ళ స్టాఫ్‌ని, వాళ్ళ బిజినెస్‌ని, వాళ్ళ ఏదైతే ఉందో బిజినెస్ ఆర్ ఎల్స్ షాప్, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో అలా గామా డిస్ట్రిబ్యూషన్ అనేది మన రియల్ లైఫ్లో యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ గామా డిస్ట్రిబ్యూషన్ డెఫినేషన్. ఓకే, సో నౌ we'll learn about moments. ఫస్ట్ నాన్ సెంట్రల్ మూమెంట్స్ని డినర్ చేయాలి కదా. నాన్ సెంట్రల్ మూమెంట్స్, సో నాన్ సెంట్రల్ మూమెంట్స్ మనం ఎప్పుడు కూడా డాషెస్ తోటి ఇండికేట్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ నాన్ సెంట్రల్ మూమెంట్స్ని కనుక్కోవాలి అంటే ఈ గామా డిస్ట్రిబ్యూషన్కి స్పెసిఫైడ్ ఫార్ములా అనేది మనం కనుక్కోవాలి. అదేంటంటే చూడండి, µr డాష్ ఈక్వల్స్ టు, మనం దీన్ని ఎలా రాస్తాము, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఆర్గా రాస్తాము. సో దీని ఫార్ములా వచ్చేసి ఏంటి, సమేషన్. సమేషన్ అంటే ఎప్పుడు యూస్ చేస్తాం మనం, డిస్క్రీట్. కానీ ఇది కంటిన్యూస్ కాబట్టి వీఆర్ గోయింగ్ టు యూస్ ఇంటిగ్రేషన్. ఓకేనా? ఇంటిగ్రేషన్ ఎక్స్ పవర్ ఆర్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇది వచ్చేసి మనకి ఫార్ములా. మనం ఇది ఫస్ట్ సెమిస్టర్లోనే నేర్చుకున్నాం అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లిమిట్స్ ఏం యూస్ చేయాలి అంటే, ఇక్కడ 0 to ఇన్ఫినిటీ అనేది ఆల్రెడీ మనం అనుకున్నాం. సో ఎక్స్ లిమిట్స్ అనేది అదే తీసుకోవాలి మనం. 0 to ఇన్ఫినిటీ ఎక్స్ పవర్ ఆర్ ఇంటూ, మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏం యూస్ చేయాలి, ఈ ఫార్ములా వీ హ్యావ్ టు యూజ్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ల్యాండా మైనస్ 1 బై గామా ఆఫ్ ల్యాండా డిఎక్స్. ఓకే, మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, వీఆర్ గోయింగ్ టు ఇంటిగ్రేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో ఎక్స్తో ఇంటిగ్రేట్ చేస్తున్నాం కాబట్టి ఈ గామా ఆఫ్ ల్యాండాని మనం ఏం చేసుకోవచ్చు, కాన్స్టెంట్ చేసుకోవచ్చు. అంటే ఏంటి, 1 బై గామా ఆఫ్ ల్యాండాని మనం కాన్స్టెంట్ చేసుకున్న తర్వాత 0 to ఇన్ఫినిటీ ఈ ఎక్స్ పవర్ ఈ ఎక్స్, ఈ రెండు బేసెస్ రెండు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఎక్స్పోనెంట్స్ని మనం ఏం చేయొచ్చు, యాడ్ చేయొచ్చు అనమాట. అంటే ఏంటి, ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ల్యాండా ప్లస్ ఆర్ మైనస్ 1 డిఎక్స్. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చూడండి, మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాము గామా ఇంటిగ్రల్ ఫార్ములా అనేసి. ఓకేనా? ఇప్పుడు ఆ ఫార్ములా ఇక్కడ మనకి యూజ్ అవుతుంది. ఎలా అంటే చూడండి, ఇంటిగ్రేషన్ 0 to ఇన్ఫినిటీ ఉంది, ఇంటిగ్రేషన్ 0 to ఇన్ఫినిటీ ఉంది. నెక్స్ట్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఉంది, ఈ పవర్ మైనస్ ఎక్స్ ఉంది, ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ల్యాండా మైనస్ 1 ఉంది, ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ల్యాండా మైనస్ 1 ఉంది. కాకపోతే ఇక్కడ మనకి ల్యాండా ప్లేస్లో ఏమున్నట్టు, ల్యాండా ప్లస్ ఆర్ ఉంది. అంటే ఈ ఫార్మాట్ సేమ్ కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు, గామా ఆఫ్ ల్యాండా అని రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏంటి, గామా ఆఫ్ ల్యాండా, ల్యాండా బదులు ఏం రాసుకోవాలి మనం, ఎక్స్ ప్లస్ ఆర్ బై, ఇది ఆల్రెడీ ఉంది కదా మనకి, గామా ఆఫ్ ల్యాండా. సో ఇదేంటి మనకి, µr డాష్. ఓకేనా? సో ఇప్పుడు మనం ఒక జనరల్ ఫార్ములాని డిజైన్ చేసామన్నమాట. ఓకే, ఇప్పుడు దీంట్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, పుట్ r ఈక్వల్ టు 1 ఇన్ అబోవ్ ఈక్వేషన్. దీన్ని మనం ఈక్వేషన్ 1 అనేసి అనుకున్నాం. ఓకేనా? పుట్ r ఈక్వల్స్ టు 1 ఇన్ ఈక్వేషన్ 1. సో అప్పుడు మనకి ఏమవుతుంది, µ1 డాష్ ఈక్వల్స్ టు గామా ఆఫ్ ల్యాండా ప్లస్ 1 బై గామా ఆఫ్ ల్యాండా. ఓకేనా? సో మనం ఇంకొక ఫార్ములా కూడా నేర్చుకున్నాం. ఏంటి, గామా ఆఫ్ ల్యాండా లాగా ఉంటే చూడండి,
గామా ఆఫ్ లాంబ్డా లాగా ఉంటే దాన్ని ఎలా రాసుకోవచ్చు మనం? లాంబ్డా మైనస్ 1 ఇంటూ గామా ఆఫ్ లాంబ్డా మైనస్ 1 అని రాసుకోవచ్చు. సో అంటే దీన్ని నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఈ ఫార్ములా ఫార్మాట్లో రాసుకుంటున్నాను అనమాట. ఓకేనా? సో అంటే μ1 డాష్ ఈక్వల్స్ టు లాంబ్డా ప్లస్ 1. లాంబ్డా బదులు ఏం రాయాలి మనం ఇక్కడ? లాంబ్డా ప్లస్ 1 అని రాయాలి. అంటే లాంబ్డా ప్లస్ 1 తర్వాత ఏముంది మనకి ఇక్కడ? -1 ఉంది. సో -1 ఇంటూ గామా ఆఫ్ సేమ్ లాంబ్డా -1 అని రాయాలి. అంటే లాంబ్డా ప్లస్ 1 -1 ఓకే బై గామా ఆఫ్ లాంబ్డా. ఓకేనా? ఈ గామా ఆఫ్ లాంబ్డాని మనం ఏం చేయట్లేదు, యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటున్నాం. సో మనకేంటి +1 -1 క్యాన్సిల్, +1 -1 క్యాన్సిల్ అనమాట. సో అంటే మనకి ఇప్పుడు μ1 డాష్ ఆన్సర్ ఎలా వచ్చింది? లాంబ్డా ఇంటూ గామా ఆఫ్ లాంబ్డా బై గామా ఆఫ్ లాంబ్డా వచ్చింది. సో ఇప్పుడు ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా మనకి μ1 డాష్ ఆన్సర్ ఎంత ఉంది? లాంబ్డా ఉందన్నమాట. ఓకేనా? సో ఇది μ1 డాష్ ఫస్ట్ నాన్ సెంట్రల్ మూమెంట్. సో μ1 డాష్ని మనం ఏమనొచ్చు అనమాట? మీన్. అంటే ఇప్పుడు మనకి మీన్ని డిరైవ్ చేయడం కూడా వచ్చింది. అంటే ఇక్కడ మనం ఇంకొక క్వశ్చన్ కూడా కవర్ చేసామన్నమాట. ఓకే సో నాన్ సెంట్రల్ మూమెంట్లో ఫస్ట్ వన్ డిరైవ్ చేయడం వచ్చింది. నాన్ సెంట్రల్ మూమెంట్ ఫస్ట్ నాన్ సెంట్రల్ మూమెంట్నే మనం మీన్ అని కూడా అంటాము అని మనందరికీ ఆల్రెడీ ఫస్ట్ సెమిస్టర్లోనే తెలుసు. అంటే ఇక్కడ మనం 2 క్వశ్చన్స్ కవర్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలి మనం? r = 2 అనేది ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో అప్పుడు ఏమవుతుంది చూడండి, μ2 డాష్ ఈక్వల్స్ టు గామా ఆఫ్ లాంబ్డా ప్లస్ r ప్లస్లో ఏం పెట్టాలి? 2 బై గామా ఆఫ్ లాంబ్డా. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని మనం ఎలా రాసుకోవాలి? గామా ఆఫ్ లాంబ్డా ఫార్ములా మనకి తెలుసు, లాంబ్డా -1 ఇంటూ గామా ఆఫ్ లాంబ్డా -1 అని. సో అంటే μ2 డాష్ ఈక్వల్స్ టు లాంబ్డా ప్లస్ 2 -1 ఇంటూ గామా ఆఫ్ లాంబ్డా ప్లస్ 2 -1 బై గామా ఆఫ్ లాంబ్డా. ఓకే సో ఇక్కడ మనకి 2 - 1 అంటే 1 వస్తుంది. అంటే లాంబ్డా ప్లస్ 1 ఇంటూ గామా ఆఫ్ లాంబ్డా ప్లస్ 1 బై గామా ఆఫ్ లాంబ్డా. సో కిందది క్యాన్సిల్ అవ్వాలి అంటే మళ్ళీ దీన్ని మనం ఎలా రాసుకోవాలి? గామా ఆఫ్ లాంబ్డా ఫార్ములా అనేది మళ్ళీ మనం సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. ఓకేనా? సో చూడండి, సో గామా ఆఫ్ μ2 డాష్ ఈక్వల్స్ టు గామా ఆఫ్ ఫస్ట్ ఏముంది ఇది రాద్దాం. ఓకేనా? ఫస్ట్ ఇది రాద్దాం, లాంబ్డా ప్లస్ 1. సో లాంబ్డా ప్లస్ 1 ఇంటూ గామా ఆఫ్ లాంబ్డాని మనం ఏం రాస్తున్నాము? గామా ఆఫ్ లాంబ్డాని మళ్ళీ ఫార్ములా అప్లై చేద్దాం అనుకున్నాం కదా. అంటే లాంబ్డా ప్లస్ 1 -1 ఇంటూ గామా ఆఫ్ లాంబ్డా ప్లస్ 1 -1 హోల్ బై గామా ఆఫ్ లాంబ్డా. సో ఇప్పుడు మళ్ళీ మనకి ఏమొస్తుంది? లాంబ్డా ప్లస్ 1 ఇంటూ, సో ఇప్పుడు ఈ రెండు కూడా మనకేంటి? క్యాన్సిల్ అయిపోతాయి, +1 -1. సో ఇక్కడ లాంబ్డా మాత్రమే మిగిలింది. సో గామా ఆఫ్ లాంబ్డా బై గామా ఆఫ్ లాంబ్డా. సో ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోయి μ2 డాష్ మనకి ఇప్పుడు ఎంత మిగిలింది? లాంబ్డా ఇంటూ లాంబ్డా ప్లస్ 1 అనేది మనకి ఫైనల్గా వచ్చిన ఆన్సర్. సో నెక్స్ట్ మళ్ళీ మనం ఇప్పుడు ఏం చేయాలి? పుట్ r = 3 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 అంటే తెలుసు కదా మనకి, ఇది ఈక్వేషన్ 1 అంటే ఇది. ఓకేనా? సో r = 3ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో అప్పుడు మనకి ఎలా వస్తుంది? μ3 డాష్ ఈక్వల్స్ టు గామా ఆఫ్ లాంబ్డా ప్లస్ 3 బై గామా ఆఫ్ లాంబ్డా. ఓకేనా? సో మళ్ళీ ఇక్కడ మనం గామా ఆఫ్ లాంబ్డా ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అంటే ఏంటి? లాంబ్డా ప్లస్ 3 -1 ఇంటూ గామా ఆఫ్ లాంబ్డా ప్లస్ 3 -1 బై గామా ఆఫ్ లాంబ్డా. సో దట్ ఈక్వల్స్ టు లాంబ్డా ప్లస్ 3 - 1 ఈజ్ నథింగ్ బట్ 2. అంటే లాంబ్డా ప్లస్ 2 ఇంటూ గామా ఆఫ్ లాంబ్డా ప్లస్ 2 బై గామా ఆఫ్ లాంబ్డా. ఓకేనా? మళ్ళీ మనం ఇప్పుడు గామా ఆఫ్ లాంబ్డాని మళ్ళీ ఏం రాసుకోవచ్చు మనం? సేమ్
lambda minus 1 into gamma of lambda minus 1. So that equals to lambda plus 2 into lambda plus 2 minus 1 into gamma of lambda plus 2 minus 1 by gamma of lambda. So that equals to lambda plus 2 into lambda plus 2 minus 1 is nothing but 1. Ante lambda plus 1 into gamma of lambda plus 1 by gamma of lambda. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి మనం గామా ఆఫ్ లాంబ్డాలో మళ్ళీ లాంబ్డా మైనస్ 1 ఇంటూ గామా ఆఫ్ లాంబ్డా మైనస్ 1 అనే ఫార్ములా మళ్ళీ మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో లాంబ్డా ప్లస్ 2 ఇంటూ లాంబ్డా ప్లస్ 1 ఇంటూ లాంబ్డా ప్లస్ 1 మైనస్ 1 ఇంటూ గామా ఆఫ్ లాంబ్డా ప్లస్ 1 మైనస్ 1 బై గామా ఆఫ్ లాంబ్డా. సో ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతే లాంబ్డా ప్లస్ 2 ఇంటూ lambda plus 1 into lambda into gamma of lambda by gamma of lambda అనేది మనకి ఫైనల్గా మిగులుతుంది అనమాట. అంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అంటే ఇప్పుడు మనకి μ3 డాష్ అనేది ఏమొచ్చింది, లాంబ్డా ప్లస్ 2 ఇంటూ లాంబ్డా ప్లస్ 1 ఇంటూ లాంబ్డా బై నథింగ్ క్యాన్సిల్ అయిపోయాయి కదా. అంటే ఇప్పుడు μ3 డాష్ అనేది మనకి ఈ ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు మనం ఫైనల్గా ఏం చేయాలి, put r equals to 4 in equation 1. ఓకేనా. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ 1లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, r దగ్గర 4 అనేది సబ్స్టిట్యూట్ చేయాలి మనం. ఓకేనా. సో we'll get μ4 dash equals to gamma of lambda plus 4 by gamma of lambda. సో మళ్ళీ మనం ఏం చేయాలి, లాంబ్డా ప్లస్ 4ని అంటే గామా ఆఫ్ లాంబ్డా లాగా ఉంది అనుకొని లాంబ్డా మైనస్ 1 ఇంటూ గామా ఆఫ్ లాంబ్డా మైనస్ 1 అని రాయాలి. అంటే లాంబ్డా ప్లస్ 4 మైనస్ 1 ఇంటూ గామా ఆఫ్ లాంబ్డా ప్లస్ 4 మైనస్ 1 బై గామా ఆఫ్ లాంబ్డా. సో దట్ ఈక్వల్స్ టు lambda plus 3 అయింది. 4 minus 1 is nothing but 3 into gamma of lambda plus 3 by gamma of lambda. Again మళ్ళీ దీన్ని మనం ఏం చేయాలి, gamma of lambda ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలి. సో lambda plus 3 into lambda plus 3 minus 1 into gamma of lambda plus 3 minus 1 by gamma of lambda. So 3 minus 1 is nothing but 2. అంటే lambda plus 3 lambda plus 2 into gamma of lambda plus 2 by gamma of lambda. మళ్ళీ gamma of lambdaని మళ్ళీ మనం ఏం చేయాలి, ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలి. అంటిల్ మనకి కిందది క్యాన్సిల్ అయ్యేంత వరకు కూడా మనం పైది అనేది we have to substitute. సో lambda plus 3 into lambda plus 2 into lambda plus 2 minus 1 into gamma of lambda plus 2 minus 1 by gamma of lambda. So that equals to lambda plus 3 into lambda plus 2 into 2 minus 1 is nothing but 1. అంటే lambda plus 1 into gamma of lambda plus 1 by gamma of lambda. సో ఇప్పుడు మళ్ళీ ఇది ఏం చేయాలి, మనం గామా ఆఫ్ లాంబ్డా అనుకొని ఆ ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే లాంబ్డా ప్లస్ 3 ఇంటూ లాంబ్డా ప్లస్ 2 ఇంటూ లాంబ్డా ప్లస్ 1 ఇంటూ లాంబ్డా ప్లస్ 1 మైనస్ 1 ఇంటూ గామా ఆఫ్ లాంబ్డా ప్లస్ 1 మైనస్ 1 బై గామా ఆఫ్ లాంబ్డా. సో ప్లస్ 1 మైనస్ 1 గెట్ క్యాన్సిల్. సో అంటే లాంబ్డా ప్లస్ 3 ఇంటూ లాంబ్డా ప్లస్ 2 ఇంటూ లాంబ్డా ప్లస్ 1 ఇంటూ లాంబ్డా ఇంటూ గామా ఆఫ్ లాంబ్డా అనేది మనకి రిమైనింగ్ ఉంటుంది, గామా ఆఫ్ లాంబ్డా. సో ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతే మనకి ఏముంటుంది, లాంబ్డా ప్లస్ 3 లాంబ్డా ప్లస్ 2 లాంబ్డా ప్లస్ 1 లాంబ్డా. సో దిస్ ఈస్ μ4 డాష్. ఓకే, this is μ4 dash.
సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలి, సెంట్రల్ మూమెంట్స్ని కనుక్కుందాం. ఓకేనా? సో నౌ సెంట్రల్ మూమెంట్స్. సో సెంట్రల్ మూమెంట్స్లో మనకి ఫస్ట్ వన్ ఎప్పుడు కూడా μ1 అనేది 0. ఓకేనా? సో μ2 అనేది ఏంటి మనకి వేరియన్స్. సో μ2 ఈజ్ వేరియన్స్. అంటే మనం సెంట్రల్ మూమెంట్స్ కనుక్కుంటున్నాము అంటే వేరియన్స్ అనే క్వశ్చన్ని కూడా మనం కవర్ చేస్తున్నాము. సో μ2 ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి, μ2 డాష్ మైనస్ μ1 డాష్ హోల్ స్క్వేర్. సో μ2 డాష్ ఫార్ములా వచ్చేసి మనకి ఏమొచ్చింది, μ2 డాష్ అనేది మనం ఇందాక చేసాం కదా. సో నేను ఇప్పుడు వేస్తున్నాను. μ2 డాష్ వచ్చేసి మనకి లాంబ్డా ఇంటూ లాంబ్డా ప్లస్ 1 వచ్చింది. μ1 డాష్ వచ్చేసి లాంబ్డా వచ్చింది హోల్ స్క్వేర్. ఓకేనా? సో అంటే ఇప్పుడు లాంబ్డా ఇంటూ లాంబ్డా ఏమైంది, లాంబ్డా స్క్వేర్ ప్లస్ లాంబ్డా ఇంటూ 1 ఏమైంది, లాంబ్డా మైనస్ లాంబ్డా స్క్వేర్. అంటే ఈ రెండు కూడా మనకి క్యాన్సిల్ అయిపోయాయి. సో μ2 ఈక్వల్స్ టు లాంబ్డా. అంటే మనకి μ1 డాష్ అంటే మీను వేరియన్స్ అనేది గామా డిస్ట్రిబ్యూషన్ ఫస్ట్ కైండ్లో సేమ్. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి μ3. సో μ3 అనేది ఫస్ట్ మనం ఫార్ములా వేసుకోవాలి. μ3 డాష్ మైనస్ 3 μ2 డాష్ μ1 డాష్ ప్లస్ 2 μ1 డాష్ హోల్ క్యూబ్. ఓకేనా? ఈ ఫార్ములా అనేది మనం ఫస్ట్ సెమిస్టర్లోనే నేర్చుకున్నాం మొమెంట్స్ అనే టాపిక్లో. ఓకేనా? ఇవి వస్తేనే వీ కెన్ ఏబుల్ టు డూ ఎనీ డిస్ట్రిబ్యూషన్స్ మొమెంట్స్. ఓకే, ఇప్పుడు μ3 డాష్ అంటే మనం ఇందాక ఆల్రెడీ చేసాము. సో లాంబ్డా ఇంటూ లాంబ్డా ప్లస్ 1 ఇంటూ లాంబ్డా ప్లస్ 2 ఇంటూ మైనస్ 3 ఇంటూ μ2 డాష్ అంటే ఏంటి, లాంబ్డా ఇంటూ లాంబ్డా ప్లస్ 1. మరి μ1 డాష్ అంటే ఏమొచ్చింది, లాంబ్డా ప్లస్ 2 ఇంటూ μ1 డాష్ అంటే ఏంటి, లాంబ్డా హోల్ క్యూబ్. ఓకేనా? సో దీన్ని మొత్తం కూడా మనం సింప్లిఫై చేసి క్యాన్సిల్ చేస్తే మనకి వచ్చేసి 2 లాంబ్డా అనేది వస్తుంది. ఓకేనా? సో μ3 అనేది మనకి ఏమొస్తుంది, 2 లాంబ్డా ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు సింప్లిఫై దిస్ వన్. ఓకేనా? వీడియో అనేది లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను మీకు జస్ట్ మీరు దీన్ని సింప్లిఫై చేయండి. ఇక్కడ ఆన్సర్ అనేది నేను 2 లాంబ్డా అనేది రాస్తున్నాను. ఒకవేళ ఇది రావట్లేదు అనేసి అనుకుంటేనన్నా కామెంట్ చేయండి. సో దీన్ని నేను చేసి చూపిస్తాను అనమాట వీడియో మళ్ళీ. నెక్స్ట్ μ4. సో μ4 అంటే μ4 డాష్ మైనస్ 4 μ3 డాష్ μ1 డాష్ ప్లస్ 6 μ2 డాష్ μ1 డాష్ హోల్ స్క్వేర్ మైనస్ 3 μ1 డాష్ హోల్ పవర్ 4. ఓకేనా? సో లాంబ్డా μ4 డాష్ అంటే లాంబ్డా, లాంబ్డా ప్లస్ 1, లాంబ్డా ప్లస్ 2, లాంబ్డా ప్లస్ 3 అనమాట. మనం ఇందాక ఆల్రెడీ డిరైవ్ చేసాం. మైనస్ 4 ఇంటూ μ3 డాష్ అంటే లాంబ్డా, లాంబ్డా ప్లస్ 1, లాంబ్డా ప్లస్ 2. మరి μ1 డాష్ అంటే లాంబ్డా ప్లస్ 6 μ2 డాష్ అంటే లాంబ్డా ఇంటూ లాంబ్డా ప్లస్ 1. మరి μ1 డాష్ అంటే లాంబ్డా, ఇక్కడ స్క్వేర్ ఉంది, మైనస్ 3 ఇంటూ μ1 డాష్ అంటే లాంబ్డా హోల్ పవర్ 4. సో దట్ ఈక్వల్స్ టు దీన్ని మొత్తం కూడా మనం సింప్లిఫై చేస్తే మనకి 3 లాంబ్డా స్క్వేర్ ప్లస్ 6 లాంబ్డా అనేది విల్ గెట్ ఆన్సర్. ఓకేనా? సో ఇంకోటి కూడా మనం కవర్ చేద్దాం. స్క్యూనెస్ కర్టసీస్ అంటే కూడా మనం ఆల్రెడీ మూమెంట్స్ వచ్చాయి అంటే స్క్యూనెస్ కర్టసీస్ అనేది మనం ఈజీగా చేయొచ్చు అనమాట. సో స్క్యూనెస్ అంటే ఏంటి, మనం స్క్యూనెస్ని β1 తోటి డినోట్ చేసుకుంటాం. సో β1 ఫార్ములా అంటే μ3 స్క్వేర్ బై μ2 క్యూబ్. మరి μ3 అంటే ఏమొచ్చింది మనకి 2 లాంబ్డా స్క్వేర్ బై μ2 అంటే ఏమొచ్చింది మనకి, μ3 అంటే మనకి 2 లాంబ్డా వచ్చింది, μ2 అంటే మనకి లాంబ్డా వచ్చింది. అంటే μ2 లాంబ్డా, ఇక్కడ హోల్ పవర్ 3 ఉంది. సో అంటే ఇక్కడ లాంబ్డా స్క్వేర్ క్యాన్సిల్ అయింది, ఇక్కడ స్క్వేర్ క్యాన్సిల్ అయింది. అంటే మనకి ఫైనల్గా ఏం మిగిలింది ఇప్పుడు 2 హోల్ స్క్వేర్ అన్నట్టు. అంటే 4 బై లాంబ్డా అనేది మనకి ఫైనల్ ఆన్సర్. ఇదేంటి, స్క్యూనెస్. అలానే కర్టసీస్, it is denoted with β2. So μ4 by μ2 square.
సో μ4 అంటే మనం ఆల్రెడీ ఇక్కడ డిరైవ్ చేసాం. ఏంటది 3 లాంబ్డా స్క్వేర్ ప్లస్ 6 లాంబ్డా బై μ2 అంటే ఏంటి ఆల్రెడీ మనం ఇక్కడ డిరైవ్ చేసాం కదా లాంబ్డా. సో లాంబ్డా ఇక్కడ వచ్చేసి మనకి స్క్వేర్ ఉంది స్క్వేర్. సో దీన్ని మనం 3 లాంబ్డా స్క్వేర్ బై లాంబ్డా స్క్వేర్ అని రాసుకోవచ్చు ప్లస్ 6 లాంబ్డా బై లాంబ్డా స్క్వేర్ అని రాసుకోవచ్చు. అంటే ఇక్కడ స్క్వేర్ క్యాన్సిల్ అయింది, ఇక్కడ లాంబ్డా క్యాన్సిల్ అయింది. అంటే ఫైనల్గా మనకి ఏం ఆన్సర్ వస్తుంది 3 ప్లస్ 6 బై లాంబ్డా ఇస్ ద బీటా 2 ఆన్సర్. అంటే మనం సెంట్రల్ నాన్ సెంట్రల్ నేర్చుకుంటే మనం 3 క్వశ్చన్స్ కవర్ చేసాం. ఒకటి డెఫినేషన్ కవర్ చేసాం, నాన్ సెంట్రల్ మూమెంట్స్ డిరైవ్ చేసాము అంటే అక్కడ మనం మీన్ డిరైవ్ నేర్చుకుంటాము, సెంట్రల్ డిరైవ్ చేసాము అంటే వేరియన్స్ నేర్చుకుంటాము. అలానే ఈ రెండు డిరైవ్ చేసాము అంటే స్క్యూనెస్ కర్టసీస్ అనేది మనకి ఈజీగా వస్తుంది అనమాట. సో ఇక్కడ మనం నియర్లీ 3 to 4 క్వశ్చన్స్ అనేది కవర్ చేసాం. ఓకేనా? సో ఈ వీడియో నచ్చినట్లయితేనైనా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదే ఫస్ట్ టైం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ క్లియర్గా చెప్తాను. అండ్ దట్ టు మనకి ఇది రియల్ లైఫ్లో ఎలా యూజ్ అవుతుంది అనే ఎగ్జాంపుల్ కూడా మనం ఫస్ట్లో డిస్కస్ చేసామన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది నేను చెప్తాను. యూనిట్ 4లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఆల్రెడీ వీడియో చేశాను. ఎవరైతే చూడలేదో ఆ వీడియో ఒకసారి చూసిన తర్వాత ఈ వీడియో వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్, దాంట్లో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ని నేను అప్లోడ్ చేస్తాను. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.